నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంలో సిట్ దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందినే కల్తీ నెయ్యికి బాధ్యులుగా చేసిన సిట్ పెద్ద తలకాయల్ని వదిలేసిందే అనే అనుమానాలు వస్తున్నాయి. నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లెత్తడం నేరం కాదా? దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్, అధికారులు నిందితులు కాదా? అయినా సిట్ అవేమీ పట్టించుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు మాత్రమే చేసింది. టీటీడీలో చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎంతో కీలకం. వారికి తెలియకుండా, ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇవి కుట్రపూరితంగా కనిపిస్తున్నా సిట్ వారిని నిందితులుగా చేర్చలేదు. అప్పటి ఈవో, అదనపు ఈవోలపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటి తుడుపుగా సిఫార్సు చేసింది. టీడీపీ హయాంలో పకడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనల్ని మార్చేసి కల్తీ నెయ్యికి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది. అందుకే అసలు సూత్రధారుల పనిపట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దానికోసం విచారణ కమిషన్ను నియమించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి వక్కంటి అజయ్ కుమార్ గారు. నమస్తే అండి. అలాగే వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి మొయినుద్దీన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉపాల్ లక్ష్మణ్ గారు కూడా. నమస్తే సార్, వెల్కమ్ టు యూ ఆల్. అజయ్ కుమార్ గారు సార్, ఇది గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సిటీ 24 ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు, మీ వాయిస్ చాలా లోలో వినపడుతుందండి. లేదు, మీది బాగానే ఉంది. ఒకసారి చూస్తారు. ఇన్ ద మీన్ వైల్ ప్లీజ్ బీ పేషెంట్. ఒకటి, ఈ సిట్ కూడా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబిఐ అధికారులు, అలాగే కొంతమంది ఈ డైరీ నిపుణులు, ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి క్వాలిటీ చెక్కింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా మాట్లాడితే అకాడమిక్ ఎక్స్పర్ట్స్, కొంతమంది కెమికల్ ఇంజనీర్స్ కూడా ఈ సిట్కి సహకరించారు దర్యాప్తుకి. దాదాపు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేసింది, 36 మందిని నిందితులుగా పెట్టింది. మరి ఇది ఆల్రెడీ ఫైనల్ ఛార్జ్ షీట్ అంటున్నారు. నెల్లూరు సిబిఐ కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ రగడ. ఇప్పుడైతే 219 పేజీల సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ కాపీ అందరి దగ్గర ఉంది దాదాపుగా. దానిలో ఉన్న ముఖ్యాంశాలన్నీ కూడా ఈ 4-5 రోజుల నుంచి చర్చకు వచ్చినాయి. మనం కూడా చాలాసార్లు మాట్లాడాం. ఈరోజు ఏపీ కేబినెట్ భేటీలో అజెండా అంశాలన్నీ పక్కన పెట్టి ఈ సిట్ సబ్మిట్ చేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్ మీదే క్యాబినెట్ చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలిసేదేముంది, మంత్రులంతా అదే మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఇదంతా మనం 4 రోజుల నుంచి మాట్లాడుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చెప్పేది ఏం లేదు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం సిట్ నివేదిక సంపూర్ణంగా లేదు అని భావించి విచారణ కమిషన్ వేయటం అంటే ఏంటి? ఆ విచారణ కమిషన్లో ఎవరుంటారు? సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ దర్యాప్తు చేసిన నివేదికే లోపభూయిష్టంగా ఉందని భావించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్యాబినెట్, స్టేట్ కాన్స్టిట్యూట్ చేసేటటువంటి కమిషన్ కూర్పు ఎలా ఉండబోతోంది? వాళ్ళు తేల్సినటువంటి నీకు కమిషన్ తెలుస్తుందన్న నమ్మకం ఏంటి? ఇక ఈ అంశాన్ని ఇట్లాగే సాగదీసుకుంటూ వెళ్తారా? లేదంటే సుప్రీంకోర్టులో సిట్ నివేదిక యొక్క లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమన్నా మళ్ళీ పిటిషన్ ఏమన్నా వేస్తారా? దానికి ప్యారలల్గా ఇక్కడ స్టేట్ ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిషన్ పనిచేస్తుందా? లేదా మొదటి నుంచి మళ్ళీ విచారణ ఏమన్నా ప్రారంభిస్తారా? ఇప్పుడు నేను ఇంట్రో చదివి చెప్పినట్టు ఆ 36 మంది నిందితుల్లో నిర్ణయాధికారాలు ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు పేర్లు లేవు.
భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారి కానీ వారిద్దరూ కూడా చైర్మన్లుగా పనిచేశారు 19-24 మధ్య కాలంలో. సిట్ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది 19-24 మధ్య కాలంలో కొంతమంది డైరీ నెయ్యి సేకరించే కెపాసిటీ లేనటువంటి డైరీలతో కుమ్మక్కై నెయ్యి చుక్క లేకుండా పాల చుక్క లేకుండా 68 లక్షల కేజీల నెయ్యిని కెమికల్స్తో తయారు చేశారు. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చకు వచ్చిందట, అధికారులే కన్ఫర్మ్ చేశారట. ఈ లడ్డూలు కూడా అయోధ్య రాముడికి పంపించిన వాటిలో ఉన్నాయి. వైసీపీ వాదన ఏంటి? కల్తీ లడ్డూలో లేకపోతే ఈ సోకాల్డ్ ఈ నెయ్యిలో జంతు కొవ్వులు అని చెప్పేసి అక్కడ చెప్పలేదు కదా, మాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అంటున్నారు. సరే, వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ జనాలు ఏమి చదువుకోలేం కాదు, మరి వాళ్ళు అలా భావిస్తారేమో మనకు తెలియదు. ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటారేమో, లేకపోతే సాక్షి ఒక్కటే చదువుకొని మొత్తం అన్నీ నమ్మేస్తారు అనుకుంటారేమో. నేను మిమ్మల్ని అడుగుతుంది, ఈ కమిషన్ వేస్తే ఏమి సాధిస్తారు? ఈ కమిషన్లో ఎవరు ఉండబోతున్నారు? యు గాట్ ఎనీ ఐడియా ప్లీజ్? సురేష్ గారు, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో, భక్తుల ఆరోగ్యాలతో ఆటలాడిన ఆ రోజు ఎవరైతే ఉన్నారో, అధికారులైతే కావచ్చు, రాబోయే రోజుల్లో దానికి అండదండలుగా ఉండి 100 కోట్ల రూపాయల వెంకటేశ్వర స్వామి నిధులని దుర్వినియోగం చేసి దోపిడీ చేసిన ప్రతి ఒక్కడు న్యాయస్థానాల్లో శిక్షకు గురవుతాడు. ఇది కూటమి ప్రభుత్వం తరపున మీకు చెబుతా ఉన్నాను. ఈరోజు చాలా మంది తప్పించుకున్నారు. చైర్మన్లకి సంబంధం లేకుండా అధికారులకి ఇంత ధైర్యం ఉంటుందా? అధికారులు ఇంత దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారా? ఈరోజు సిట్ నివేదిక కరెక్ట్ గా ఉందా అని మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు ఒక కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒక విచారణ కమిటీ అయిపోతా ఉంది. రానున్న 48 గంటల లోపే ఆ విచారణ కమిటీలో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు, ఆ విచారణ ఎంత పారదర్శకంగా జరగబోతా ఉంది. హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారు, మనోభావాలే కాదు ఆరోగ్యాలు కూడా, 60 లక్షల లీటర్ల కెమికల్స్ తో నెయ్యే లేకుండా 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మోసం చేసిన ప్రతి దుర్మార్గుడు శిక్షార్హుడే. ఈరోజు నేను సూటిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు. ఈరోజు సిట్టు నివేదికలో కల్తీ నెయ్యి అని చెబుతా ఉన్నారు. జంతువు కొవ్వు లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అబద్ధాలు ప్రచారం చేశారు, మా మీద తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పి వాళ్ళు నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఏదైతే వితండ వాదన ఉందో రాష్ట్ర ప్రజలు చీకొడతా ఉన్నారు. సురేష్ గారు, ఆ రోజు ఎన్డీఆర్ రిపోర్టుని ఆధారంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. దాంట్లో జంతువు కొవ్వు కలిపే అవకాశం ఉంది అని ఆ రోజు ఆ రిపోర్ట్ రావడం జరిగింది. ఆ నివేదికను ఆధారం చేసుకుని మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మాట్లాడగలిగింది. ఈరోజు సిట్టు నివేదికలో అసలు నెయ్యే లేకుండా లడ్లు తయారు చేశారు, రాష్ట్ర ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మోసం చేశారు, వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారని ఇవాళ నివేదిక వస్తే దాన్ని కప్పిపుచ్చే విధంగా, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా, బూతు పురాణంతో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాటకాలు ఆడుతా ఉందో ప్రతి ఒక్కటి ప్రజల ముందు ఉంచుతాం.
రానున్న 48 గంటల్లో ఈ రోజు కేబినెట్ నిర్ణయం ఏదైతే తీసుకుందో విచారణ కమిటీ అయిపోతా ఉందని, ఆ విచారణ కమిటీ పారదర్శకంగా నివేదిక అందించి, ఎవరైతే ఈ రోజు మీరందరూ చెబుతా ఉన్నారో కొంతమంది దోపిడీదారులు తప్పించుకున్నారని, ఖచ్చితంగా ఆ దోపిడీదారులను కూడా శిక్షార్హులు చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు సురేష్ గారు, వీళ్ళు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ప్రతి నిత్యం విష ప్రచారం, కక్ష సాధింపు చర్య కూటమి ప్రభుత్వం. నిజంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా పనిచేయాలనుకుంటే సిట్టు నివేదిక రాకముందే ఆ ఇద్దరు చైర్మన్లను అరెస్ట్ చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాదిరి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన విధంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ అటువంటి దుశ్చర్యలకు పాల్పడలేదు. ప్రతి విషయంలో, ప్రతి దోపిడీలో సాక్ష్యాధారాలతో నిరూపించి మాత్రమే వాళ్ళని ఆ కేసులో నిందితులుగా చేర్చడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో, ఆరోగ్యాలతో తిరుపతి పవిత్రతని నాశనం చేసే విధంగా ఎవడైతే పనిచేశాడో ప్రతి ఒక్కడు శిక్షార్హుడే. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన కొనసాగిస్తా ఉంది. వీళ్ల మాదిరి కులాలని, మతాలని, ప్రాంతాలని విడగొట్టి, రెచ్చగొట్టి అధికార పబ్బం గడుపుకునే మాదిరిగా కూటమి పరిపాలన కొనసాగించడం లేదు సురేష్ గారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఈ రాష్ట్రంలో సంక్షేమం ఏ రకంగా జరుగుతూ ఉంది, అభివృద్ధి ఏ రకంగా పరుగులు పెడతా ఉంది, అమరావతి ఏ రకంగా పనులు ప్రారంభమై ఈరోజు ఏ రకంగా పరుగులు పెడతా ఉన్నాయి, పోలవరం ఏ రకంగా పూర్తి కాబోతా ఉంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన, 16,500 డిఎస్సి, 6,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు, రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సితో వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేయబోతా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు సురేష్ గారు. ఈరోజు వీళ్ళు చేసిన దుర్మార్గం, దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దోపిడీ చేసిన నికృష్టపు వీళ్ళ దోపిడీ విధానం రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఆ 11 సీట్లు కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కడ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బొంద పెడతారని ఒక దుర్మార్గపు ఆలోచనతో అంబటి రాంబాబు, జోగి రమేష్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, పేటీఎం ఆర్టిస్ట్ శ్యామల ఇట్లాంటి కొంతమందిని ఆంధ్రప్రదేశ్ మీదకు వదిలి బూతు పురాణంతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేసి ఏదో ఒక విధంగా ప్రవోక్ చేసి, సురేష్ గారు, పిల్లి కూడా గదిలో వేసి 10 సార్లు కొడితే తిరగబడుతుంది. అంటే ఆ పిల్లి తిరగబడింది కదా అని చెప్పి అది తప్పు చేసినట్టు కాదు సురేష్. 10 సార్లు కొడితే ఏం చేస్తుంది పిల్లి కూడా? అదే విధంగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ప్రతిరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏదో ఒక విధంగా నోటికొచ్చిన మాటలన్నీ జోగి రమేష్ మాట్లాడతాడు. సురేష్ గారు, కొవ్వు తగ్గిందనుకున్నాం, కొవ్వు బలిసి కొట్టుకుంటా ఉన్నాడు నారా లోకేష్. అంటే రాష్ట్ర ప్రజలు జుగుప్సాకరంగా ఫీల్ అయ్యే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్, అంబటి రాంబాబు లకారాలతో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సభ్యుల్ని, ఒకసారి కాదు సురేష్ గారిని, అంబటి రాంబాబు పదే ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అవమానిస్తూనే ఉన్నాడు. మహిళల్ని రోడ్ల మీదకి లాగి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూనే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా కార్యకర్తలకు బీపీ పెరిగి దాడులు చేశారని మేము మాట్లాడం. కానీ ఇదే విధంగా పదే ప్రవోక్ చేస్తూ ఉదయాన్నే నువ్వు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద నీచమైన మాటలు మాట్లాడి సాయంత్రం క్షమాపణ చెప్పకపోగా దమ్ముంటే నా ఇంటికి రండి, మగాళ్ళు అయితే నా ఇంటికి రండి, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని మాట్లాడి రెచ్చగొట్టి కార్యకర్తల నిరసన తెలియజేయడానికి ఇంటికి వెళ్తే సురేష్ గారు గేటు వద్ద ఇవన్నీ చూసాము సార్, ఇవన్నీ చూసాము. డిబేట్ గత 2 రోజులుగా డిబేట్స్ కూడా చేశాము. అజయ్ గారు ఒక్క నిమిషం వినండి. గత 2 రోజులుగా వీటన్నిటి మీద డిబేట్లు కూడా చేసాము. ఒక్క నిమిషం ఆగండి.
మనం సబ్జెక్ట్లోకి కనుక మాట్లాడితే ఫైనల్గా ఒకటి చెప్పండి, ఏవైతే ముఖ్య భూమిక పోషించిన వాటి నాయకుల పేర్లు ఈ సిట్ నివేదికలో లేవని మీరు భావిస్తున్నారో వారి మీద చర్యలకి ఈ కమిషన్ ఏదైతే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నటువంటి కమిషన్ చర్యలకు ఉపక్రమించే పరిస్థితి ఉందా లేదా? క్లియర్గా తెలుసు. ఈవెన్ సిట్ ఎందుకని వాళ్ళ పేర్లు మిస్ చేసిందో అక్కడ పెట్టలేదు, ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఏదైతే నిబంధనల సడలింపు వలన ఈ కల్తీ జరగడానికి ద్వారాలు లేపారో ఆ నిర్ణయం తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. బోర్డుకి నాయకత్వం వహిస్తున్నటువంటి చైర్మన్కు ఉంటుంది. అలాగే గవర్నమెంట్ తరపున ఐఏఎస్ అధికారులుగా అక్కడ నియమించబడినటువంటి సివిల్ సర్వీస్ ఆఫీసర్స్, ఈఓ, అడిషనల్ ఈఓకి మాత్రమే ఉంటుంది. ఈవెన్ బోర్డు మెంబర్లకి చెప్తారు, ఇన్ఫర్మేషన్ చెప్తాం మాత్రమే. వారికి ఎంతవరకు నిర్ణయాధికారం ఉంటుందో తెలియదు. ఈరోజు కేబినెట్ భేటీలో కూడా పార్థసారథి గారు ఈ విషయం మీద అప్పుడు బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి తన్న కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గారిని కానీ ఆ మీటింగ్కి పిలవలేదని చెప్పి చెప్తున్నారు. సో ఈ కమిషన్ టార్గెట్ చేసేది ఇప్పుడు సిట్లో ఏవైతే పేర్లు మిస్ అయినాయో వారిని కనుక టార్గెట్ చేస్తే రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని చెప్పేసి వచ్చే ఆరోపణలకి మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అయినా కూడా రెడీయా కాదా? వన్ వర్డ్ ఆన్సర్. సురేష్ గారు, ఎవరినో టార్గెట్ చేసి ఇవాళ విచారణ కమిషన్ వేయటం లేదు. ఫస్ట్ పాయింట్. ఏదైతే లోతుగా విచారణ చేయాలి, ఈ దుర్మార్గపు చర్యలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళని పూర్తిగా బయటికి లాగాలి, రాష్ట్ర ప్రజల ముందు న్యాయస్థానాల ముందు నిలబెట్టాలనే ఒకే ఒక్క దృఢ సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం విచారణ కమిషన్ వైపోతా ఉంది. ఎవరినో టార్గెట్ చేసో ఎవరినో ఈ కేసులో ఇరికించాలనో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పని చేయడం లేదు సురేష్ గారు. క్లియర్ గా చెబుతా ఉన్నాను, మిస్ అయ్యారని ప్రభుత్వం ఆలోచన చేసిందో పారదర్శకంగా విచారణ కమిషన్ పనిచేయబోతా ఉంది, లోతుగా అధ్యయనం చేయబోతా ఉంది. దీంట్లో కల్తీ జరిగిందా లేదా, ఎవరెవరు సహకరించారు, కమిషన్ ఉంచబోతా ఉంది. ప్రజల ముందు ఉంచుతాం, న్యాయస్థానం ఉంచుతాం. ఓకే, నేను అడిగిన దానికి ఆల్రెడీ పాయింట్ వచ్చేసింది. రైట్. మొయినుద్దీన్ గారు, నేను వీడని నీడను నేనే అంటుంది ఇప్పుడు కూటమి గవర్నమెంట్. ఏది సుప్రీంకోర్టు వదిలినా, సిట్ వదిలినా అంటే వదిలారు అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి. ఎందుకంటే మీరు కూడా సంతోషపడ్డారు కదా సిట్ రిపోర్ట్ చూసి. ఏ మాటగా మాట, మా సుబ్బారెడ్డి గారి పేరు లేదు, మా భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పేరు లేదు, ముఖ్య నాయకుల పేర్లు ఎవరు లేవు, అది వాస్తవం. కానీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారే, అది అవాస్తవం. ఎందుకంటే క్లియర్గా ఉంది కదా, దాంట్లో ఒక్క చుక్క కూడా వాడనటువంటి ఘనతను సాధించారు కదా మీరు. ఒక్క చుక్క నెయ్యి కానీ మిల్క్ కూడా వాడకుండా తయారు చేసినటువంటి నెయ్యి కదా. సో ఆ ఘనత మీకు సిట్టు ఇచ్చింది కాబట్టి అది క్లీన్ చిట్ అనరు ఎవరు. జంతు కొవ్వు ఉందా లేదా అనేది సెకండరీ, అది పక్కన పెడదాం. ఇంకా పూర్తి కావాలా ఆ రిపోర్ట్ని కూడా మేము చదువుకోగలం, మాకు ఇంగ్లీష్ వచ్చు, ఆ చార్జ్ షీట్ నేను చదివాను, మీకు నేను ఒక 2 లైన్లు కూడా చదివి వినిపిస్తా కావాలంటే. సో అది వదిలేసేద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు రాబోయే ఉపద్రవం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పెషల్ కమిషన్. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్కే దిక్కు లేదనుకుంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఈ కమిషన్కి మరి ఏముంటుందో చూడాలి. మరి ఏమి దాన్ని ఏమంటారు, మా నాటుగా చెప్పాలంటే ఏం పగలు తెస్తారో చూడాలి. మొయినుద్దీన్ గారు ప్లీజ్, ఏం భయపడుతున్నారా లేకపోతే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? దగ్గర భయపడే సమస్య లేదు సార్. సురేష్ గారు కాదు, మీరు ఎలా భయపడరు, మీ పాత్ర మీ నాయకుడు. నమస్కారం సార్. సురేష్ గారు మీరు బాగా చెప్పారు. ఫస్ట్ ఈ భోలే బాబా అని కంపెనీ తెచ్చింది ఎవరు? ఫస్ట్ పాయింట్ సార్, పాయింట్ టు పాయింట్ తీసుకున్నారు సార్.
భోలే బాబా కంపెనీ అన్ని పాయింట్లు డిస్కస్ చేయడానికి ఇక్కడ టైం లేదు. ఇవన్నీ అందరం చూసాం. నేను అడిగేది, నేను అందుకని డైరెక్ట్ గా అడిగా. నేనే మిమ్మల్ని ఆపటం లేదు. ప్లీజ్ సబ్జెక్ట్ వచ్చి కమిటీ వేసి అది ఆవు పాలు సేకరిస్తుందని రిపోర్ట్ ఇచ్చింది టీడీపీ హయాంలోనే. టీడీపీ హయాంలోనే ఫ్రెష్ డైరీకి అనుమతులు లభించాయి. వాళ్ళే నెయ్యి సప్లై చేశారు. మరి ఇక్కడ వైసీపీ ఎక్కడ వచ్చింది సార్? ఆగస్టు 2019లో ఆగస్టులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ వేసి డైరీ అనేది ఆవు నెయ్య లేదని చెప్పి అజయ్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కీప్ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు మళ్ళీ అవకాశం ఇస్తా. డోంట్ ఇంటరప్ట్. ఓకేనా? మొయినుద్దీన్ గారు మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు అన్ని డిస్కస్ చేసేటంత టైం లేదు. ఇవన్నీ మాట్లాడేసుకున్నాం చాలా సార్లు, 100 సార్లు. మీరేమంటున్నారంటే మీకేం సంబంధం లేదంటున్నారు కదా. నిబంధనలు మార్చింది ఎవరు? నిబంధనలు ఒక్క నిమిషం సార్. ఓకే, మీరు ఆన్సర్ ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 అడుగుతాను, మీరు ఒక్కొక్కటి ఆన్సర్ చెప్పండి. నిబంధనలు ఎవరి హయాంలో మార్చారు? 14-19 మధ్య ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? నిబంధనలు మార్చిన తర్వాత ఏ ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదు. ఎందుకంటే పోటీ తత్వం ఉండాలనే ఉద్దేశంతోనే నిబంధనలు మార్చారు. ఏమని? ఒక్క నిమిషం. ఓకే, బాగుంది. ఫెయిర్ ఎనఫ్. ఏంటా పోటీ తత్వం? దీనికి ఏంటా నిబంధనలు మార్చింది? ఒక్క నిమిషం, చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి కదా. ఒకటి, నెయ్యి కానీ మిల్క్ కానీ ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలన్న నిబంధన తీసేశారు. అంటే నెయ్యి సేకరించే అవకాశం ఉందా, మిల్క్ ప్రొక్యూర్ చేసే అవకాశం ఉండాలి అన్న పాత నిబంధన తీసేశారు. ఫస్ట్ పాయింట్. రెండోది, 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలి పర్ ఇయర్, మార్చి 100 కోట్లు కుదించారు. ఇంకొకటి ఏంటి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ప్రొక్యూర్మెంట్లోనూ నెయ్యి సరఫరా చేసేది. దాన్ని 1 yearకి కుదించారు. పోటీతత్వం పెంచడానికి చేశారంటారు, అంతే కదా? రైట్, క్యారీ. పోటీతత్వం పెంచేదాని కోసం ఎక్కడగా మొనోపాలి ఉండకూడదని ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ టైంలో ఏ కొత్త కంపెనీ కూడా రాలేదు. ఏ ఒక్క కొత్త కంపెనీ రూల్స్ మార్చినా కూడా ఏ ఒక్క కొత్త కంపెనీ రాలేదు. మీ దగ్గర ఓకే, బాగుంది. అందుకని సార్ బాగుంది, పాయింట్ టు పాయింట్ మీరు చక్కగా చెప్తున్నారు. అందుకని అట్లాగే ఓపిక. నేనేమంటున్నానంటే ఓకే రైట్, మార్చారు కదా పోటీ తత్వాన్ని పెంచడానికి నిబంధన, కఠినమైన నిబంధనలు ఉన్నదాన్ని సరళతరం చేశారు. గుడ్. మరి ఇప్పుడు సిట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అలా సరళతరం చేయటం మూలంగానే, అలా నిబంధనలు సడలించటం మూలంగానే ఒక్క చుక్క నెయ్యి, ఒక్క చుక్క మిల్క్ లేకుండా, పాలు లేకుండా 68 లక్షల కేజీల నెయ్యి కాదది కెమికల్స్తో నకిలీ నెయ్యి పంపించారు. దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి మరి దీనికి దీన్ని ఏమంటాం మనం? ఏదైతే పోటీతత్వం ఉండాలా, మోనోపోలి ఉండకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ యొక్క పారదర్శక ఉండాలనే ఉద్దేశంతో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు. అవును సార్, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కదా. ఓకే, గుడ్, ఫెయిర్ అన్న. మొయినుద్దీన్ గారు అజయ్ గారు మీరు మాట్లాడొద్దు. మీకు ఇస్తారు అవకాశం, మీరు ఇంటర్ఫియర్ కాకండి. మొయినుద్దీన్ గారు మిమ్మల్ని అభినందించాలి. ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి, అది మంచైనా చెడైనా రైట్. ఓకే, అక్కడికి ఆగుదాం సార్, అక్కడికి ఆగుదాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 4 ట్యాంకర్ల నెయ్యి ఇది డూప్లికేట్ రిటర్న్ పంపించారు. అదే 4 ట్యాంకర్లను చంద్రబాబు గారు సమయంలో వాపస్ రిటర్న్ తీసుకొచ్చి దాంతో లడ్డు తయారు. ఒక్క నిమిషం కరెక్ట్ మీరు చెప్పింది అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి సార్. ప్రతి ప్రభుత్వ హయాంలోనూ రెగ్యులర్ గా శాంపిల్స్ తీస్తారు, మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చినట్టు. ఒక్క నిమిషం ఆగండి. రిటర్న్ పంపించిన మళ్ళీ వెనక్కి వచ్చినాయంట సార్. అదంతా పక్కన పెడితే నేను ఒక 4 లైన్స్ చదువుతాను. సిట్ రిపోర్ట్ లో ఉన్న 35th పేజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి. ద శాంపుల్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 tankers ఆన్ 6/7/2024 జూలై 4వ తారీఖు 2024 అండ్ 2 tankers ఆన్
12/07/2024 అంటే జూలై 12వ తారీఖు. 6 రోజుల వ్యవధిలో 4 ట్యాంకర్లు, మొదటి 2 ట్యాంకర్లు, తర్వాత 2 ట్యాంకర్లు 2 శాంపిల్స్గా తీసుకుని అండ్ ఫార్వర్డెడ్ టు NDDB కాఫ్ ల్యాబ్. TTD received the NDDB cough test reports on 16th July 2024. అంటే జస్ట్ అదే వారంలో దాదాపుగా 12వ తారీఖు 2 శాంపుల్ పంపించిన 16వ తారీఖుకి టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. అండ్ 23rd 7 2 తడవలుగా పంపించారు కాబట్టి 2 తడవలుగానే రిపోర్టు విడివిడిగానే వచ్చినాయి. 16న ఒక రిపోర్ట్ వచ్చింది, టెస్ట్ రిపోర్టు 23వ తారీఖు వచ్చింది రెస్పెక్టివ్లీ. విచ్ షోస్, ఇది ఇంపార్టెంట్, విచ్ షోస్ ఘీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఆర్ అలా అక్కడ అండ్ అన్నారు, సో ఇది నోట్ చేసుకోండి. దస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ A1 అంటే అక్యూజ్డ్ 1 దిండిగల్ బై సప్లయింగ్ సబ్స్టాండర్డ్ అండ్ అడల్టరేటెడ్ ఘీ in order to gain wrongfully deceived the TTD and hurt the religious sentiments of crores of devotees. ఇది సిట్ రిపోర్ట్ 35th పేజ్లో ఉంది. అండ్ చాలా బాగా చెప్పారు, చదివి చెప్పారు, కరెక్టే. 2024లో జూలైలో ప్రభుత్వం ఎవరది? ప్రభుత్వం ఎవరిది సార్? అందు గురించే బయటకు వచ్చింది సార్, అందు గురించే సార్ బయటకు వచ్చి అందుకనే బయటకు వచ్చింది సార్. కరెక్టే మీరు చెప్పింది వినండి, మీరు చెప్పింది కరెక్టే. 4 ట్యాంకర్లు రిటర్న్ చేశారు, దాని నుంచి వాడారు. ఇప్పుడు ఏం చేశారు? ఏ విధంగా వాడి పంపించాడు. రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశం, ఒక దుర్మార్గం ఉద్దేశంతో ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్లాన్ ప్రకారంగా వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలి. ఒక్క నిమిషం, ఓకే రైట్. కాసేపు కరెక్ట్ అనుకుందాం. కాసేపు మీరు చెప్పేది ఒక్క నిమిషం ఆగండి. మొయినుద్దీన్ గారు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మీరు చెప్పిందే ఒక్క నిమిషం. అజయ్ గారు మీరు మాట్లాడద్దు. అజయ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. అజయ్ గారు మీరు ఆగాలి. మీరు డిబేట్ డైవర్ట్ చేయొద్దు. నేను టాపిక్ మీద అజయ్ గారు మీరు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ అది క్రాస్ టాక్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడలా, బీ పొలైట్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతూ మీరు ఆగండి సార్, మీరు ఆగండి. నేను ఒక్కొక్కటి అడుగుతున్నా, ఆయన చక్కగా చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు మీరు డిస్టర్బ్ చేస్తే మీ ఆడియో కట్ చేయాల్సి వస్తుంది. మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీకు అవకాశం ఇస్తాం, మీరు మళ్ళీ మాట్లాడుదురు కానీ మిమ్మల్ని మాట్లాడినప్పుడే మీరు మాట్లాడండి. మీరు ఆల్రెడీ మాట్లాడినప్పుడు ఆయన మిమ్మల్ని ఆపలేదు. మొయినుద్దీన్ గారు కరెక్టే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది జరిగింది కదా, టెస్ట్కి పంపించారు, రిటర్న్ చేశారంటారు, మళ్ళీ వాడింది అంటున్నారు. కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారంటున్నారు. కాసేపు మీరు అన్నది కరెక్ట్ అనుకుందాం. అప్పటికి కూటమి గవర్నమెంట్ వచ్చి అన్నాళ్ళు అయిందండి, 2 నెలలు కూడా కాల. ఏమవసరం ఇప్పుడు కాదండి, కాదు సార్, ఒక నిమిషం. అక్కడ కాదు సార్, ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మిమ్మల్ని 11 కుదించేశారు, 11 సీట్లు. ఓకే, ఏం అవసరం మీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏముందంటున్నా సార్? డిఎంకే సీట్లు 3 సీట్లు గెలిచిన డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఓకే, రెండో పాయింట్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను భగ్నం చేశారు, వాళ్లకు నడి రోడ్డు మీద ఉరిశిక్ష చేయమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఓకే రైట్, గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో పారదర్శకత పాటించే వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. మీరు అన్నారు, ఎందుకంటే ఈ రోజు చెప్పేదానికి ఏమీ లేదు. కూటమి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర మీకు తెలుసు, జంతువుల కొవ్వు కలిసింది. ప్రతి మీటింగ్ లో, ప్రతి చోట చెప్పండి. ఈ రోజు క్షమాపణ చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? నేను క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ చెప్తారు సార్. అజయ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. అజయ్ గారు మీరు ఒక్క నిమిషం కొద్దిగా ఓపిక పట్టండి.
దేవుడిని బయటికి లాగుతారా? మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా మాట్లాడింది వాళ్ళ గనక సొంత సొంత తెలివితేటలతో మాట్లాడితే ఖచ్చితంగా మనం అందరం కూడా వాళ్ళని ఆక్షేపించాల్సిందే, మీరు అన్నట్టు క్షమాపణ చెప్పించాల్సిందే. కానీ వారంతా కానీ నేను కానీ మీరు కానీ ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఏం మాట్లాడినా, అయినా కూడా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి అప్పటి వరకు అటువంటి మాటలు కూడా ఈవెన్ రిపోర్ట్ని బేస్ చేసుకుని కూడా ఏమీ మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆదేశించింది. దాని తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాతే కదా ఇది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరుంటే మీ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఇదంతా బయటకు వచ్చేది కాదు. ఓకేనా? అర్థమైపోయింది. సింపుల్ అది లాజిక్. బాజీ గారు, సార్ బాజీ గారు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చాలా మాట్లాడుకున్నాము. వీళ్ళు పంది కొవ్వు జంతువులు కొవ్వు అంటుంది వినలేక కోర్టుకు వ్యవహరిస్తున్నారంటే గారు సుప్రీం కోర్టుకు పోయారు. ఏందో వీళ్ళు చేసే అగాత్యాలు, ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇప్పుడు నేను చదివిన 4 లైన్లు సిట్ ఫామ్ చేసినటువంటి చార్జ్ షీట్ లోదే. ఒక నిమిషం. ఓకే, వెరీ గుడ్ సార్. మొయినుద్దీన్ గారు అభినందిస్తున్నాం. అజయ్ గారు ఒక నిమిషం ఆగండి, మీరు వింటున్నారు అసలు? మొయినుద్దీన్ గారు ఏమన్నారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షించమన్నారు ఆయన, కాబట్టి ఆయన దానికి అభినందించాలి. రైట్, ఒక నిమిషం ఆగండి. బాజీ గారు సార్, ఒకటి ఛార్జ్ షీట్ ఇప్పుడు అందరి చేతిలో ఉంది, 219 పేజీల ఇది. ఇప్పుడు ఆ 4 లైన్లో కూడా అదేమి డినై చేస్తూ ఉన్న రిపోర్ట్ కాదు. ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ అన్నారు, కాసేపు దాన్ని పక్కన పెడదాం. అది అసలు యానిమల్ ఫ్యాట్ అన్న సంగతే అసలు కాసేపు టాపిక్ ఎత్తొద్దు మనం. అసలు లేదని ఇచ్చింది అనుకుందాం, కానీ ఉందని ఇచ్చింది ఏంటిది? మొత్తం కూడా కెమికల్ అనే కదా ఇచ్చింది. మరి వైసీపీ ఏ రకంగా క్లెయిమ్ చేసుకుంటుంది? అర్థం కాని విషయం. అంటే ప్రజలు గమనించరనా, లేకపోతే గొర్రెలనా, చదువు లేనటువంటి వాళ్ళనా, లేకపోతే ఏది చెప్తే అది నమ్ముతారనా? చుక్క లేకుండా తయారు చేశారని అదే సిట్ రిపోర్ట్ చెబుతుంటే సిట్ మాకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు సంకలు గుద్దుకుంటుంటే ఇదేం పరిస్థితి? రెండోది, ఇప్పుడు ఈరోజు కమిషన్ వేస్తే స్టేట్, ఈ కమిషన్ దేనికి సార్ నాకు అర్థం కాదు. సిట్టే తేల్చినప్పుడు ఈ కమిషన్ ఏం తెలుస్తుంది? అసలు కమిషన్లో ఏముండే అవకాశం నాకు తెలియదు, నిజంగానే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ కమిషన్ ఏమన్నా ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే మళ్ళీ సిబిఐ ఆఫీసర్ అట్లా ఉంటారా? లేదంటే కానీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఏమన్నా ఉంటారా ఈ కమిటీ లాగా సార్? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి, సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. నా ఉద్దేశం ప్రకారంగా ఏదైతే ఛార్జ్ షీటు దాఖలు చేసిందో అది చాలా అసమగ్రంగా ఉంది. చాలా విషయాల్ని దాచిపెట్టి నివేదికని రూపొందించింది. ఇది వాస్తవం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, యాక్చువల్గా ఎన్డీడీబీ ఏదైతే ఉందో, గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ల్యాబొరేటరీ దేశంలోనే అత్యుత్తమమైన ల్యాబొరేటరీ. ముఖ్యంగా ఏంటంటే ఈ పాల ఉత్పత్తులు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, ఇతరత్ర డైరీ ప్రొడక్ట్స్ ని ల్యాబొరేటరీలు టెస్ట్ చేసి నిర్ధారించే సంస్థ అది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఏదైతే 2024లో ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, దాంట్లో చాలా క్లియర్ కట్ గా టోటల్ ఎస్ వాల్యూ, S1 వాల్యూ, S2 వాల్యూ, S3 వాల్యూ, S4 వాల్యూ, S5 వాల్యూ అని క్లియర్ కట్ గా ఆ టెక్నికల్ పారామీటర్స్ తో సహా ఇచ్చింది. ఎస్ అంటే నెయ్యిలో ఉన్న స్వచ్ఛత యొక్క శాతాన్ని ఎస్ వాల్యూస్ తో పరిగణిస్తారు. అది క్లియర్ కట్ గా ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే సిట్ నివేదిక ఉందో 35వ నెంబర్ చార్జ్ షీట్ లో ఉన్న 35వ పేజీలో ఎన్డీడీబీ కూడా ప్రస్తావన జరిగింది. కాకపోతే ఆ ఎన్డీడీబీలో నివేదికలో ప్రస్తావించబడిన ఈ యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఉందో, ఆ యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని నిర్ధారించిన విషయాన్ని ఎందుకని విస్మరించింది, ఎందుకు ఇగ్నోర్ చేసింది సిట్ అధికారులు? దాన్ని ఎందుకు
అంత ఎలాబొరేట్ గా చెప్పలేదు అనేది ఇక్కడ అందరి మధ్యలో తెలుస్తున్న ప్రశ్న. ఇది ఒక్కటే కాదండి, 2022లో సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో ఉన్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సిఎఫ్టిఆర్ఐ కూడా ఒక నివేదిక ఇచ్చింది నెయ్యి మీద. దాంట్లో కూడా అడాల్టరేట్ ఘీ అనే రిపోర్టే వచ్చింది. సో నేనేమంటున్నానంటే ఇది ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అని రెండు నివేదికలు ప్రస్తావించినాయి. అట్లాగే ఇంకొకటి, ఒకవేళ మీరు చెప్పినట్లుగా ఏంటంటే వీళ్ళు ఒప్పుకోవడానికి అంగీకరించకపోయినా కానీ అసలు నెయ్యే కాదు అది. వీళ్ళు సప్లై చేసింది బోలే బాబా డైరీ సప్లై చేసింది నెయ్యే కాదు అది. ఇట్స్ ఫేక్ ఘీ. కల్తీకి నెయ్యి కాదు అది, కల్తీ కూడా కాదు. కల్తీ అంటే ఏంటంటే కొంత మేరకు ఏదైనా కలిపితే కల్తీ. ఇది అసలు నెయ్యే కాదు. పామాలిను అట్లాగే పామాలిన్ కర్నెల్స్, కెమికల్స్ అవన్నీ కలిపి తయారు చేసిన ఫ్యాబ్రికేటెడ్ పదార్థం. దాని నెయ్యిని నమ్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు అమ్మారు. దీన్ని అసలు యాక్చువల్ గా వైసీపీ మిత్రుడు సమర్థించుకుంటా ఉన్నాడు. ఒకసారి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది, నెయ్యి ఏదైతే సప్లై చేస్తుందో సరిగ్గా క్వాలిటీ నాసిరకంగా ఉందని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత వాళ్ళు దొడ్డి మార్గాన ఇతరత్ర వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, ఇంకో డైరీ ద్వారా వీళ్ళు ఎందుకు సప్లై చేయించారు? వీళ్ళ హయాంలోనే కదా. ఇంకొకటి, ఆయన మొయినుద్దీన్ గారు చెప్తున్నాడు టీడీపీ హయాంలోనే బోలే బాబా వచ్చింది అని. 2019లో బోలే బాబాను మీరు భజన చేయాలా? మీరు భజన కొట్టాలా? మీరు భజన కొట్టాలా? వాస్తవాలు మాట్లాడుతున్నా మీరు మధ్యలో జోక్యం చేసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతున్నా, ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతున్నా, ప్రపంచం అంతా చూస్తుంది. ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ ప్రపంచం ఉంది, డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లో ఉంది. నెట్ చూడండి, నెట్ లో ఉంది నేను ఏమంటున్నాను, మీరు ఆగండి, కాసేపు ఆగండి సురేష్ గారు, ఆయన కొద్దిగా ఆపండి. నేనేమంటున్నానంటే ఏదైతే ఎన్డీడీపీ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని మీద మళ్ళీ విచారణ చేయాలి. ఎన్డీడీపీ రిపోర్టు అందించిన ఏదైతే టెక్నీషియన్స్ ఉన్నారో ఆ ల్యాబొరేటరీ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళని విచారించాలి. అట్లాగే సిఎఫ్టిఆర్ ఇచ్చిన నివేదికను బయటికి తీయాలి. ఇవన్నీ రికార్డ్స్ లో ఉంటాయి. 3 ఏళ్ల క్రితమైనా 5 ఏళ్ల క్రితమైనా వాళ్ళ యొక్క రికార్డ్స్ లో ఈ ల్యాబొరేటరీలో వచ్చిన ఎలా టెస్ట్ చేశారు, ఏ ప్రాతిపదిక మీద టెస్ట్ చేశారు, ఏమేమి వచ్చినాయి దాంట్లో ఫలితాలు అనేది వాళ్ళ రికార్డ్స్ లో పొందుపరచబడి ఉంటాయి. అవి బయటికి తీయమంటున్నాం. అవి బయటికి తీయండి, నిజాలు తెలుస్తాయి. సిట్ ఇచ్చిన ఏదైతే నివేదిక అది ప్రాతిపదిక కాదు. అది కేవలం ఏంటంటే వాళ్ళు ఏం జరిగిందనే దాన్ని 10 మందిని విచారించి 36 మంది దోషులుగా నిర్ధారించి ఇచ్చిన నివేదిక. కానీ దీంట్లో వాస్తవాలు మరుగున పడినాయి. అందుకనే ప్రభుత్వం మళ్ళీ కమిషన్ వేసింది. కానీ ఈ కమిషన్ ని కూడా మళ్ళీ రేపొద్దున ఇదే గలాట జరుగుతుంది. ఈ కమిషన్ పరిశోధించి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఈ అవశేషాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఈ గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ బూతుల పంచాంగం, ఇల్లు తగలబెట్టుకోవటాలు మళ్ళీ సరా మామూలుగానే జరుగుతాయి. ఎలక్షన్ వచ్చేదాకా దీన్ని సాగదీస్తారు. అందుకే ఇదంతా జరుగుతూ ఉంది. కానీ వాస్తవాల్ని మరుగున పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఏదైతే అసలు అప్పుడున్న ఏదైతే అతను ఈవో ఉన్నాడో సింఘాల్, అతని పేరు ఎందుకు రాలేదు? అతన్ని హైడ్ చేశారు. ఎవరో ఢిల్లీ పెద్దలు అతన్ని రక్షించారు, అతని పేరు రానికుండా చేశారని చెప్పుకుంటున్నారు. ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరా ఢిల్లీ పెద్దలు? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం. ఎందుకంటే యాక్చువల్ గా ఈ అంశాన్ని మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు కనుక ఇగ్నోర్ చేసి ఉంటే అది వేరే అంశం. ఇవాళ రచ్చ అయిపోయింది. ప్రపంచం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న 20 కోట్ల లడ్డూలు, ఈ కల్తీ లడ్డూలు తిన్నామనే ఫీలింగ్ లో, అపరాధ భావంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇంత దూరం వచ్చిన తర్వాత నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కోర్టులకి ఉంది. నేనేమంటున్నాను, రేపు పొద్దున ఈ కమిషన్ పెట్టినా దీన్ని కూడా ఎవరు విశ్వసించరు. వీళ్ళు కావాలని చెప్పించారా అంటారు వీళ్ళు. కాబట్టి నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే సిబిఐ ద్వారా ఇది సిట్ ని ఏర్పాటు చేయించిందో అదే సుప్రీంకోర్టు ద్వారా మళ్ళీ విచారణ జరిపిస్తే అథెంటికేషన్ గా ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి నివేదిక కరెక్ట్ గా లేదు, దీన్ని పునర్విచారించాలి. ఏదైతే ఈ ఎన్డీడీబీ రిపోర్టు, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్స్ వీటిని పరిశీలించాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఆ లోతుల్లోకి వెళ్ళాలని సుప్రీంకోర్టు
తలుపు తట్టాల్సిన అవసరం ఉంది అనేది నా ఉద్దేశం. అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటే మళ్ళీ ఉపచారం జరుగుతుంది. అప్పుడు నోళ్లు మూతపడతాయి. లేకపోతే ఈ గలాటాన్ని మళ్ళీ మనం ఎన్నేళ్ళు చూస్తామో, ఎన్నేళ్ళు వినాల్సి వస్తుందో అనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వస్తుంది. ఇప్పటికే ఈ ఎలక్షన్ 2029 దాకా కొనసాగారు ఇదే అంశాన్ని. ప్రజలందరూ కూడా ఇప్పటికే వెక్స్ అయిపోయారు విని అసలు వెళ్ళలేకపోతున్నా. తిరుపతి లడ్డూలో ఇంత జరిగిందా, మేము తిన్నామా అనే అపరాధ భావంతో ఉన్నారు, ఆత్మన్యూనత భావంతో ఉన్నారు ప్రజలందరూ, భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని బాధపడతా ఉన్నారు. దీన్ని కొనసాగింపు కాదు, దీనికి క్లారిటీగా పారదర్శకంగా నివేదిక రావాలి, బాధ్యుల్ని శిక్షించాలి. అసలు దోషులు ఎవరు? మీరు పెట్టిన ఇవాళ ఎజెండాలో సబ్జెక్ట్ లో టాపిక్ లో ఉన్న అంశం ఏంటంటే అసలు పెద్దలు ఎవరు? టీడీటీకి ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతి ఎవరు? దాని ఇన్ఛార్జ్ ఎవరు? చైర్మన్ తర్వాత అధికారులు ఈఓ కానీ అడిషనల్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్ర ఏముంది దీంట్లో? వాళ్ళ పాత్ర ఏముంది? ఒక చైర్మన్ యొక్క అసిస్టెంట్ చైర్మన్. మీరు ఆగండి, మీరు కాస్త నోరు మంచిది. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలా? మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలా? మొయినుద్దీన్ గారు మీరు కాస్త ఆగండి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అజయ్ గారు వస్తే అజయ్ గారిని ఆపా. మీరు మళ్ళా పరిస్థితి తెచ్చుకోకండి. ఓకే, రైట్. కాబట్టి మీరు అన్నది కరెక్ట్. అది యాక్చువల్ గా కేవలం ఏంటంటే కేవలం ఇక్కడ అవినీతి జరిగిందనో అదే కమిషన్ మళ్ళీ సెపరేట్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం కన్నా దీనికి ఒక ఎండ్ కార్డు పడాలంటే మీరు అన్నట్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టుతోనే తేల్చే కార్యక్రమం చేయటం బెటర్ అనేది నేను కూడా అందు గురించి ఫస్ట్లో నేను అదే అజయ్ గారిని అడిగింది. అదే కరెక్ట్. ఎలాగ మళ్ళీ ఇది ఏం తేల్చినా కానీ మళ్ళీ అది రాజకీయపరమైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు దీన్నే తీసుకుని ముందుకు పోతారు. ఎందుకంటే లేదు సార్, లేదు మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం. మాకు కూడా బోర్ కొడుతుంది, జనాలకు కూడా బోర్. లేదు చాలా అంశాలు ఉన్నాయి సార్. లెక్కర్ ఉంది, శాండ్ ఉంది, మైన్ ఉంది, గీన్ ఉంది, చాలా ఉన్నాయి సార్. ఏం పర్లేదు, రోజుకో టాపిక్ మాట్లాడుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు. లక్ష్మణ్ గారు సార్, లక్ష్మణ్ గారు ఇక్కడ మళ్ళీ ఇది మొదటికి వచ్చినట్టే కనపడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ సిట్ అంటే మనం అంతా ఏం భావించామో, ఇక ఒక ఎండ్ కార్డు పడిపోద్ది, ఇక దీంతో ముగింపు. ఎవరైతే దీనికి కారణం అవుతారో లేదంటే కనుక అసలు ఏమీ కల్తీ లేదంటారు అని చెప్తుందో రిపోర్టు చూస్తే కనుక ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటే ఇది మళ్ళీ ససేషన్గానే కనపడుతుంది. ఆల్రెడీ ఆ పెద్దల్ని ఒక్కళ్ళ పేర్లు కూడా లేవు. కారణం దీనికి ఎవరైతే కారణభూతులు అవుతారో అని చెప్పేసి మనం అనుకున్నదే ఇప్పుడు స్టేట్ క్యాబినెట్ కూడా సీరియస్గా తీసుకొని మళ్ళీ కమిషన్ అంటే మళ్ళీ మొదలుకు వచ్చినట్టే కదా. మీకున్నటువంటి జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్లో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో ఎవరుండే అవకాశం ఉంటుంది? దీనికన్నా టైం పీరియడ్ పెడతారా? ఇది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారా సార్? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అంటే కేబినెట్ ఏంది, ఒక కమిటీ వేస్తాము, పూర్వపరాలన్నీ మళ్ళీ పరిశీలిస్తాము అని చెప్తున్నారు. కమిటీ అంటే జనరల్ గా ఈ టెక్నికల్ సంబంధించిన వాళ్ళతోనే వేయాల్సి వస్తుంది. రాజకీయ పరంగా కమిటీలో ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందువలన వాళ్ళతో కమిటీ వేసి టెక్నికల్ పర్సన్స్ తో ఇంకా ఏంటి ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఛార్జ్ షీట్ లో ఒక చోట ప్రస్తావన చేశారు. మొదట ఎన్డీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ నుంచి వచ్చిన దాంట్లో వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అనేది ప్రస్తావన ఉంది ఛార్జ్ షీట్ లో. సో దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడినానని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో అక్కడ వాళ్ళు ఎందుకు మెన్షన్ చేశారు మరి అంటే వాళ్ళు ఆ రోజు జరిపిన టెస్ట్ లో దాన్ని ఉందని వాళ్ళు నిర్ధారించినప్పుడు మరి సిట్టు అనేక రకాలుగా 2-3 ల్యాబుల్లో టెస్టులు చేయించిన తర్వాత అసలు అనిమల్ ఫ్యాట్ పోయింది, వెజిటబుల్ పోయింది. వాళ్ళు పామోలిన్ ఆయిల్ ప్లస్ సమ్ కెమికల్స్ కలిచాయి అంటున్నారు. అంటే ఏంది ఇప్పుడు అదే నెయ్యి కదా. 4 లారీలు ఒకటి తర్వాత సప్లై చేసింది ఒకటి అన్నప్పుడు ఆ 4 లారీలు వెనక్కి పంపారు, అదేదో అయిపోయింది, అది వాడేశారు.
తర్వాత వచ్చిన వాటిని పట్టుకున్నారు, అందులోంచి తీశారు. తీసినప్పుడు ఎన్టీడీపీ ల్యాబ్ లో అలా వస్తది, వీళ్ళు చిట్టు వాళ్ళు ఎక్కడో సిబిఐ చిట్టు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ల్యాబుల్లో టెస్టులు చేస్తే అక్కడేమో ఆ ఫార్మలిన్ ఆయిల్ ఇద్దరికి కెమికల్స్ కలిసాయి, అంటే కృత్రిమంగా ముందు వచ్చింది. అప్పుడు అంశం ముందు అసలు టెక్నికల్గా ఈ యొక్క టెండర్ల వ్యవహారంలో అప్పుడున్నటువంటి చైర్మన్ విషయం కానీ లేకపోతే ఈఓ కానీ, ఈఓ నిర్లక్ష్యం వహించాడు అన్నారు అని ఒక పదం వాడారు. సో ఆయన బదిలీ చేశాడు, ఇది అసోసియంగా. చైర్మన్ పాత్ర ఏంది? ఏం లేదు, ఏం ప్రస్తావన చేయలేదు. ఇక్కడ ఒకవైపు సుబ్బారెడ్డి యొక్క పిఏ ఈ బోలే బాబా ఈ యొక్క ఏవైతే డైరీకి సంబంధించిన సంస్థలు ఉన్నాయో వాటితో రాయబారం నడిపాడని అతని మీద కేసు కూడా పెట్టారు. పెట్టినప్పుడు చైర్మన్ పిఏ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు చైర్మన్ కి సంబంధం లేదు అనేది ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ సిబిఐ ఉంది, మళ్ళీ సెంట్రల్ సిట్ ఉంది. సిట్ అంటే స్టేట్ పోలీసులు ఉంటారు, సిబిఐ అంటే సెంట్రల్ పోలీసులు ఉంటారు. ఇప్పుడు సిబిఐ అయిందా, సిట్ పోలీసులు ఇళ్ళైనారా? నివేదిక తయారు చేసేటప్పుడు ఇద్దరు ఇలాంటి కుమ్మక్కయ్యారా? అది కాదండి. ఆ టెండర్ ఇప్పుడు టెండర్లు పిలిచేటప్పుడు ఖచ్చితంగా ఆ టెండర్ సంబంధించిన అంశము బోర్డులోకి వస్తుంది. ఇదిగో పలానా దాని మీద టెండర్ పిలుస్తున్నాము, దాని వాల్యూ ఇంత అని వస్తుంది ముందు. బోర్డు దాన్ని ఫైనాన్షియల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత టెండర్కు పోతారు. మళ్ళీ బోర్డుకు టెండర్ అయిపోయిన తర్వాత ఇదిగో 1, 2, 3 వీళ్ళందరూ వచ్చారు, ఇది ఎలిజిబిలిటీ ఉంది, ఇది లేదు అని అంత రిపోర్ట్ రాసి మళ్ళీ బోర్డుకు వస్తుంది. పలానా వాళ్ళు ఆమోదించవచ్చు అని రాస్తాడు. బోర్డు ఆమోదిస్తుంది, తిరస్కరించవచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయమని చేయొచ్చు. బోర్డు ఫ్రీడమ్ ఉంటుంది. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి గారు అప్పుడు. ఇక్కడ సుబ్బారెడ్డి గారికి ఆయన చోలో పూలు పెట్టుకున్న వ్యక్తి అమాయకుడా? ఏం తెలియనంత అమాయకుడా? రాజకీయం నుంచి వచ్చినోడు, టెండర్ల గురించి తెలుసు ఆయనకు, ఈ అన్ని వ్యవహారాలు తెలిసిన వ్యక్తి. ఎలా నీకు దాని సంబంధం లేదు అనేది ఇవాళ ఛార్జ్ షీట్ లో పెట్టకుండా వదిలేశారు అనేది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశము. దీని వెనుక ఎవరు పెద్దలు ఉన్నారు? పెద్దలు కూడా ఉండొచ్చు, నేను లేరని అంటలేదు. ఇప్పుడు సిబిఐనే ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్దలు ఉండొచ్చు, చిట్టును ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్దలు ఉండొచ్చు. వాళ్ళని వదిలేయండి అని చెప్పేసి చెప్పారేమో తెలీదు. ఎట్లా వదిలేస్తారండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన మిత్రులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూశాను. ఆయన ఏమంటాడు, భోలే బాబా అనే సంస్థ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడే టెండర్ లో పాల్గొనింది, కాకపోతే అప్పుడు రాలేదు. ఆ సంస్థ కొత్తగా ఏమి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్న సంస్థనే అని చెప్తున్నాడు. ఉండొచ్చు, అప్పుడు ఏమైనా టెండర్లో పాల్గొంటే ఎలిజిబిలిటీ లేక పక్కన పడి ఉండొచ్చు, అవన్నీ జరిగి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు భోలే బాబా సంస్థకు టెండర్ రాలే కదా వైఎస్ఆర్సీపీలో. సబ్ వర్క్ ఇచ్చారు వాళ్ళకి. ఇచ్చినప్పుడు ఎవరైనా అంత పెద్ద 60 లక్షల కిలోలు అంటే ఏదో చిన్న విషయం కాదు అది. ఆర్డర్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఎవరైనా ఆ నెయ్యి ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు నెయ్యి సరఫరా చేసేవాడు వాడి దగ్గర ఆవులు ఉండాలా అనే రూల్ అని లేదు. కొన్ని ఏం చేశారు, ఏం చెప్తున్నారు ఇవాళ కొత్త కంపెనీలకు కూడా, అంటే స్టార్టప్ కంపెనీలకు ఏవైతే కొన్ని నియమ నిబంధనలు తగ్గిస్తారో కండిషన్లన్నీ, అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సంస్థలకు సంబంధించి, అంటే పాలు సరఫరా చేసే సంస్థలకు కఠిన నియమ నిబంధనలు లేకుండా కొత్తగా వచ్చే డైరీలకు కూడా మీరు ఎంకరేజ్ చేయండి అని ఒక సర్క్యులర్ పంపింది అని. పంపినప్పుడు
అందువల్ల కొత్త వాటికి కూడా అవకాశం ఇవ్వాలంటే పాత కఠిన నిబంధనలు మేము సడలించాము అని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రం మీద వేశారు, సడలించారు అనుకుందాం. సడలించినప్పుడు ఆ సంస్థ ఈ ఒక సంస్థకి ఇస్తే సబ్బురికి ఇంకో సంస్థకి ఇవ్వడానికి ఇది ఏమన్నా రోడ్డు కాంట్రాక్టా? కాదు కదా. లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షనా? కాదు కదా. నెయ్యి సరఫరా. ఆ సంస్థకు టెండర్ ఇచ్చినప్పుడు ఆ సంస్థనే నెయ్యి సరఫరా చేయాలంటే ఆ సంస్థ ఏ సంస్థల నుంచైనా కొనుక్కోవచ్చు, కొనుక్కొని సప్లై చేయవచ్చు. ఇది అలా కాకుండా ఎక్కడి నుంచో పోయి ఏఆర్ డైరీకి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళా ట్యాంకర్స్ మధ్యలో ఎనికిపోయి మళ్ళా టెస్ట్లని మళ్ళా అంటే ఇక్కడ ఒత్తిడితోనే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అది తెలిసి కూడా, అది కృత్రిమ నెయ్యి అని తెలిసి కూడా ఆ విషయం బయటికి రాకుండా ఒత్తిడికి లోనైపోయి అధికారులు మేనేజ్ చేశారంటే 4 సంవత్సరాల పాటు పై వాళ్ళ అండ లేకుండా చేయగలుగుతారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టడం లేదు, ఆయన వరకు పోతుందని నేను అనను. ఎందుకు అంటే ఆయన ఒక బాయిలో కప్ప, ఎవరు తన చుట్టూ నలుగురు ఉంటారో వాళ్ళు చెప్పి నమ్ముతాడు అంతే. ఇప్పుడుగా అంతే. ఆయన నమ్మాడు సుబ్బారెడ్డి గారిని. సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు ఎందుకు అనుకుంటాడు? నమ్మే వాళ్ళ విషయంలో ఆయన ఏమి కనుక్కోడు. వాళ్ళు ఒక వస్తువుని తీసుకొని, నాకు ఏదో చెప్తారు కదా పూర్వకాలము, కుక్కను తీసుకొచ్చి నక్క అన్నారని. అలా కుక్కను ఎత్తుకొని వచ్చి జగన్ గారి నక్క అంటే కనుక నక్క చాలా బాగుంది అంటారు. అది ఆయన పరిస్థితి. అందువలన మన మిత్రుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఉంది అంటున్నారు, కానీ ఈ విషయంలో ఆయన బాధ్యత ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా టిటిడి బోర్డులో కొంతమంది మెంబర్లు కుమ్మక్కైనారు, చైర్మన్ కుమ్మక్కైనాడు. వాళ్ళకంతా తెలిసే జరిగాయి. ఎవరికి ఏమేమి అందాలో వాళ్ళందరికి కూడా అందాయి ముడుపులు. దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఇంకా లోతుగా చేసి పెద్దలను కూడా బాగుండేది. అదే కాకుండా వదిలేసి మళ్ళా కూడా వస్తుంది అనకుండా పిల్లలను వేయటం అన్నది ఖచ్చితంగా ఇందులో కూడా పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉన్నట్టు నాకు తెలుస్తుంది. మరి ఈ విషయాలు బయటికి రావాలంటే ఏదో కమిటీ అంటున్నారు, ఏదో కమిటీ వేస్తూ ఒక అధికారులతో టెక్నికల్ పర్సన్తో వేస్తారు. కమిటీ అంటే కాలయాపన కమిటీ అని దాని అర్థం. శుభ్రంగా కమిటీ 4 ఫ్లైట్లలో కూడా ఆ బెంగళూరులో దిగుతారో, బోలే బాబు ఎక్కడుందో అక్కడ దిగుతారో, హాయిగా స్టార్ హోటల్స్ దిగి అలా ఇలా రౌండ్లు కొట్టుకొని రావడము, ఇంకా విచారిస్తున్నాం అనటము. నేను చాలా కమిటీలు చూసి ఆ మాట అంటున్నాను. నేను కమిటీల మీద అయితే నాకైతే విశ్వాసం లేదు. ఒకవేళ మన మిత్రులకు ఉందేమో నాకు తెలియదు. అది కాలయాపన తప్ప. కాలయాపన చేసి యాక్చువల్గా చిన్న కరెక్షన్, మీరు అన్నట్టుగా కమిటీలు నాకు కొంత ఐడియా ఉంది. ఈ కమిటీ కాదంటే కమిషన్ అంట. కమిషన్ అంటే మరి మేము ఏమన్నా కొద్దిగా చట్టబద్ధత లీగల్ ఆస్పెక్ట్ లో ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటారేమో చూడాలి. కమిషన్ అంటే ఇప్పుడు ఇక్కడ రిటైర్డ్ జడ్జితో కమిషన్ చట్టబద్ధత లేకుండా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ సిట్టింగే వీళ్ళు విలువ ఇవ్వదు. మొయినుద్దీన్ గారు ఒక నిమిషం ఆగండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నారు సార్. కమిషన్ ఇవాళ టీవీలలో వస్తున్న దాన్ని బట్టి కమిషన్ అనే మాట ఎక్కడ వాడలేదు. రిటైర్డ్ జడ్జి కానీ ప్రజెంట్ జడ్జిలతో కానీ కమిషన్ వేస్తామని ఎవరు చెప్పలేదు. నేను ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. కమిటీ అనే వస్తున్నది అన్ని ఛానల్స్ లో. కమిటీ అంటే ఏదైనా ఇంకా లోతుగా విచారణ చేయడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉండొచ్చు, టెక్నికల్ పర్సన్స్ ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, లేదా పొలిటీషియన్స్ కూడా కొంతమంది శాసనసభ్యులను కూడా చేర్చొచ్చు దాంట్లో. అంటే 3 పార్టీలు, వాళ్ళు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీని చేర్చొచ్చు తెలియదు. అందువల్ల ఏంటి, ఇక్కడ ఈ వ్యవహారములో మాదే కాదు, గతంలో టీడీపీ గవర్నమెంట్ లో నుంచి కూడా వ్యవహారాలు నడిచింది అనేది వీళ్ళ ఆరోపణ. అయితే వీళ్ళ దగ్గర దానికి ఆధారాలు ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అంటే అప్పట్లో వాడినని ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది.
దొరకదు. ట్యాంకర్ వస్తుంది, 4 ట్యాంకర్లు వస్తాయి, అది ఒక 10 రోజులు అయిపోయాయి అనుకోండి. ఆ 4 ట్యాంకర్లు ఏముంటుంది, మన తర్వాత దొరకకుండా ఎట్లా దొరుకుతుంది? లేవు కదా, ఇది ఆరోపణ మాత్రమే, కేవలం రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ మీద గుడ్డ కాల్చి ఎన్నిసారు మీరు పోయి ఉపశమనం పొందండి అని. అంత తప్ప రాజకీయ కక్ష, రాజకీయ సమాజం తప్ప వేరేది కాదు సార్. వాళ్ళ ముగ్గురికి సంబంధించింది కాదు సార్. సిట్ కూడా ఇప్పుడు మీ మొహాన గుడ్డగాల్చి ఏమన్నా మొహాన్ వేసిందా సిట్ రిపోర్ట్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా దాంట్లో వైఎస్ఆర్సీపీ సమయంలో ఉన్నటువంటి నెయ్యి గాని లడ్డూలు గాని ఇలా మీరు ఆగండి, టైం లేదు, ఆగండి. అనలిస్ట్ మాట్లాడేటప్పుడు కూడా మీరు మనోభావాలతో ఆటలాడుకొని ఇప్పుడు కూడా ఇంకా ఈ కల్తీల రాష్ట్ర ప్రజల తప్పుదో అజయ్ గారు మీరు ఆగండి. అజయ్ గారు లక్ష్మణ్ గారు వాయిస్ బయటకు వెళ్ళినామండి. అజయ్ గారు మీరు అడ్డం పడకండి. సార్ మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కృత్రిమ నెయ్యి సప్లై చేశారు 4 సంవత్సరాల పాటు అని తేలిన తర్వాత వాళ్ళకి ఎవ్వరికి అసలు మాట్లాడే హక్కే లేదు. ముందు తలదించుకోవాలా దేవుని దగ్గర పోయి గుడుగుడుచుకొని శాస్త్రాంగ నమస్కారాలు చేయండి మీరందరూ దేవాలయం చుట్టూ. ఎట్లా చేస్తాడు కృత్రిమము? కృత్రిమ నెయ్యి సరఫరా చేస్తారా దేవునికి? ఏమన్నా ఇందుకు ఉందా? అంత జరుగుతూ ఉంటే 4 ఏళ్ళు మీరు పట్టుకోలేకపోయినారా? మళ్ళీ మాట్లాడతారు ఇవాళ అది ఏంటంటో అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. ప్రయోజనం ఏముంది? మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసినా ఏం ప్రయోజనం లేదు. ఇవాళ ఎవరు నమ్మరు మిమ్మల్ని, నమ్మకం పోగొట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కూడా ఈ యొక్క విచారణ విషయంలో అధికారులు ఎందుకు ఈ విధంగా చేశారు అన్నది మాత్రం క్వశ్చన్ వాళ్ళు. టీబీని కానీ సిట్ని కానీ చైర్మన్ ఎలా వదిలేశారు? ఈఓను కూడా ఊరికి కామెంట్ చేశారు, అంతే. కామెంట్ చేసి వదిలేశారు, బదిలీ చేశారు ఆయన. అలా ఎలా కుదురుతుంది? కామెంట్ చేసి ఎలా వదిలేస్తారు? అసలు పూర్తి బాధ్యత టెండర్ ఫిక్స్ చేసే దగ్గర నుంచి, టెండర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేసే దగ్గర నుంచి, దాని బోర్డులో పెట్టే విషయం అంతా కూడా ఈఓదే బాధ్యత, అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్. దాని తర్వాత టెండర్ ఆమోదించేది కూడా ఈఓదే బాధ్యత. టెక్నికల్ పర్సన్స్ ఉండొచ్చు, ఎస్సీలు వాళ్ళు, కానీ ఈఓ సంతకం పెట్టండి, టెండర్ పిలవరు, ఈఓ సంతకం పెట్టండి, టెండర్ యాక్సెప్ట్ చెయ్యరు, వదిలేశారు. చైర్మన్ అస్సలు వదిలేశారు, అసలు. ఎస్ అజయ్ గారు నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు జస్ట్ 10 seconds మాత్రమే. నేనేమంటున్నానంటే, నేను పర్సనల్ గా మధ్యాహ్నం ఎప్పుడైతే గనక ఈ క్యాబినెట్ భేటీలో మొత్తం అజెండా టేబుల్ ఐటమ్స్ అన్నిటిని పక్కకు పెట్టేసి అచ్చంగా దీని మీదే చర్చ జరిగారు, అదేం పెద్ద ఆశ్చర్యం కలిగించలా. కానీ మనం ఏదైతే అందరూ భావిస్తున్నారో, ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నట్లు, కీలకమైనటువంటి వ్యక్తులు, నిర్ణయాధికారం ఉన్నటువంటి వ్యక్తులను ఎందుకు నుంచి సిట్ అంతా చూసి చూడనట్లుగా వదిలేసింది అనేదాన్ని మీ కూటమి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దీన్ని ఎక్కడితో వదిలేయకుండా ముందుకు వెళ్ళటానికి కమిషను వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు క్లారిటీ వస్తుంది, వేసి దీన్ని నిగ్గు తేలుద్దామని చెప్పేసి వెళుతున్నారన్నప్పుడు మాత్రం నాకు పర్సనల్గా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిందా అన్న అనుమానాలు వస్తున్నప్పుడు, అదే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఈవెన్ బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు మీ దాంట్లో, కూటమి గవర్నమెంట్ కాబట్టి, ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు అన్నప్పుడు, అంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ కూడా నివేదిక కూడా లోపభూయిష్టంగా ఉంది, ఛార్జ్ షీట్ కూడా అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రం కొంత ఆశ్చర్యం అనిపించింది. అరే కరెక్టే కదా, దీన్ని అయితే వదలలేదన్నమాట అనిపించింది. సో అంతే పారదర్శకతతో ముందుకు వెళ్తారా? ఈడీ కూడా ఎంటర్ అవుతుందని అంటున్నారు అజయ్ గారు. సురేష్ గారు, ఏదైతే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే ఎవరైనా ఇంటర్నల్ గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమైన వ్యక్తుల్ని తప్పించారా అని ఏదైతే రాష్ట్ర ప్రజలతో పాటు మీరు అపోహ పడతా ఉన్నారో, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజల మనోభావాలతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలతో
ముడిపడిన అంశం ఇది. 60 లక్షల లీటర్ల రసాయనాలతో ఒక్క చుక్క నెయ్యి లేకుండా 20 కోట్లకు పైగా లడ్లు తయారు చేసి ఆ లడ్డుల్ని అయోధ్యకు కూడా పంపించి దేశంలో ఉన్న భక్తుల మనోభావాలతో ఆటలాడిన ప్రతి ఒక్కళ్ళని బయటికి లాగే పనిని కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. దీంట్లో ఖచ్చితంగా రేపు వేయబోయే కమిటీ అయినా కావచ్చు పారదర్శకంగా పనిచేసి ఒకళ్ళ మీద కక్ష సాధింపు చర్యలే పాల్పడాలనుకుంటే ఇన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఓకే అజయ్ గారు ఇవన్నీ మళ్ళీ రిపీట్ వద్దు. ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఇవన్నీ మాట్లాడేసుకున్నాము. ఓకే చాలు, మీరు మీ పాయింట్ నాకు అర్థమైంది. మొత్తానికి మనకి ఏదైతే డౌట్ వస్తుందో ఇప్పుడు ఈ మొత్తం ఛార్జ్ షీట్ కానీ స్పెషల్ రిపోర్టు సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి వెళుతుంది. మరి సుప్రీంకోర్టు ఏ విధంగా మరి దీన్ని అనలైజ్ చేస్తుందో చూడాలి. ఏమైనా లోపభూయిష్టంగా మనకే కనపడినప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా కనపడుతుంది కదా. ఇప్పుడు 2022లోనే ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి తేలినప్పుడు చైర్మన్ ఎందుకు గురించి దీన్ని ఆపలేకపోయాడు, ఎందుకు కంటిన్యూ అయినారు బేసిక్ డౌట్. ఇప్పుడు ఆయన పేరు లేకుండా ఎలా ఇచ్చారని చెప్పేసి మరి ఏమైనా సిట్ని ఏమైనా రేపు అడుగుతుందేమో సుప్రీంకోర్టు చూడాలి. రెండోది బాజీ గారు అన్నట్టు కానీ నాకు అనిపించినట్టు కానీ మళ్ళీ కొత్తగా కమిషన్లు కమిటీలు వేసి మళ్ళీ మొదటి నుంచి అవన్నీ కాకుండా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో సుప్రీంకోర్టు రేపు ఏమంటుందో చూసి సుప్రీంకోర్టు దగ్గరికే విషయాన్ని తీసుకెళ్తే ఇంకా త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉండే పరిస్థితి కనపడుతుంది. మరి ఆ దిశగా కూడా స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందేమో చూద్దాం.